రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలకు 80% సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేయాలన్నారు. రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఉపాధ్యక్షుడు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్ కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్యాలెండర్ను మంగళవారం రోజున నగరంలోని ప్రెస్ క్లబ్లోని సమావేశ మందిరంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కటికిరెడ్డి బుచ్చన్న యాదవ్, రాష్ట్ర కార్యదర్శి కడారి ఐలయ్య కురుమ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సొసైటీలలో 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా ఎన్నికలు పూర్తి స్థాయిలో జరగలేదని, ఒకేసారి అన్ని గ్రామ సొసైటీలలో ఎన్నికలు జరిపించి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు చైర్మన్ పదవులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీని ఈ ప్రభుత్వం చేస్తామని చెయ్యలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 80% సబ్సిడీతో గొర్రెలను ఇప్పించాలని, గొల్ల కురుమలకు ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గొల్ల కురుమలకు 50 సంవత్సరాలు నిండిన వారికి 6,000 పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా దేవాదాయ చైర్మన్ పదవులను కూడా గొల్ల కురుమలకు కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కాల్వ శ్రీనివాస్ యాదవ్, మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెర్ల పద్మ యాదవ్, దుండ్ర రాజన్న యాదవ్, జిల్లా కార్యదర్శి గీతాంజలి యాదవ్, బుస అంజన్న యాదవ్, జిల్లా అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వేణిరాజు, మంచాల రవీందర్ యాదవ్, సందవేని ప్రసాద్ యాదవ్, జంగా కొమరయ్య యాదవ్, గజ్జి ఐలయ్య, మండే రాజు యాదవ్, బండి మల్లన్న యాదవ్, ఆవుల మల్లేష్ యాదవ్, కడారి రాయుడు, నల్లంగి కొమరయ్య, మర్రి వెంకటమల్లు, జంగ తిరుపతి యాదవ్, నన్నవేని కొమరయ్య యాదవ్, బండ అనిల్ యాదవ్ మరియు గొల్ల కురుమ సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి తోటి కుల బాంధవులు, మరి జిల్లా నాయకులు, యాదవ సంఘ నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులు ఈ యొక్క మరి క్యాలెండర్ ఆవిష్కరణలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మరి దాదాపు 7 సంవత్సరాల నుంచి ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు అనేటి మరి జరపడం లేదు. మరి దానికి గొల్ల కురుమలు నిరుత్సాహంగా ఉన్న విషయం వాస్తవమే. మరి ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా మరి ఎన్నికలను త్వరితగతిన జరిపి మరి నామినేటెడ్ పోస్టులు పూర్తిగా భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వం 75% సబ్సిడీతో ఇచ్చిన గొర్రెల మరి పంపిణీ విధానంలో మరి ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూనే మరి సంవత్సరం గడిచినా కానీ ఇప్పటి వరకు గొల్ల కురుమల మరి మాటే లేదు. ఈ గొర్రెల పెంపకం వృత్తిదారుల సంఘం అనేది మన కాలు నరసన్న గారు ఉన్నప్పుడే ఇక్కడే ప్రారంభించి మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్గనైజ్ చేసిన సందర్భం ఉన్నది. మరి దొడికొమరయ్య గారికి గతంలో ఓన్లీ వర్ధంతే చేస్తున్న సందర్భంలో మరి వారి జయంతి కూడా జరపాలన్నప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘం ఆధ్వర్యంలోనే జయంతి జరుపుకుంటూ మరి ప్రస్తుత పరిస్థితులు ప్రస్తుతం ఉన్న గతంలో ఉన్న గవర్నమెంటే జయంతి వర్ధంతి అధికారికంగా చేయడం అనేది మరి మా సంఘం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయిలో జరుపుకుంటూ జిల్లా స్థాయిలో కూడా ఒకే టర్మ్లో జరిపి మరి దాన్ని రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిపించి దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చి మరి ఇంతవరకు ఉన్న నామినేటెడ్ పోస్ట్ లాగా వాటిగానే ఒకరిని నామినేట్ చేసుకుంటూ ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా వాటిగానే గత 20 సంవత్సరాలకెళ్ళి కూడా మాకు రాష్ట్ర సమాఖ్య ఉన్నప్పటికీ కూడా ఎలాంటి నిధులు ఇవ్వలేదు ఇప్పటివరకు.